ఓకే చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రశస్తమైన సమయంలో కువైట్లోని హోప్ ఆఫ్ గ్రేస్ పరిచర్యల ద్వితీయ వార్షికోత్సవ సందర్భముగా హోప్ ఆఫ్ గ్రేస్ పరిచర్యలకు ఈ సంఘ కాపరులు, పాస్టర్ భూషణం గారికి, చర్చ్ మెంబర్స్ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్త నామములో హృదయపూర్వక అభినందనలు నేను తెలియచేస్తున్నాను. దేవుని అనుగ్రహం చేత జిన్నూరులో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ బాలు అయ్య గారు, వారి యొక్క పరిచర్ల పక్షాన కువైట్లో ఇలాగున్న హోప్ ఆఫ్ గ్రేస్ పరిచర్య దైవజనులు పాస్టర్ భూషణం గారు ప్రారంభించి కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా టుడే ఇస్ మే 2 హోప్ ఆఫ్ గ్రేస్. మొన్ననే పాస్టర్ గారు పెద్దయ్య గారి యొక్క స్తుతి ఆరాధనలో పాస్టర్ భూషణం గారు తెలియచేశారు. ఈ చర్చి పేరులో పెద్దయ్య గారి యొక్క పేరు కూడా ఉన్నట్లుగా వారు తెలియచేసినప్పుడు నేను ఈరోజు మే 2 గురించి ఒక మాట చెప్పాలి. ఇప్పుడే మేము ఈవినింగ్ సాయంకాలం ఇప్పుడు దైవజనులు అపోస్తలులు జెఫెనే శాస్త్రయ్య గారు వచ్చారు, పిలపర్ క్యాంపస్కి వచ్చారు, కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. అప్పుడు అక్కడ తెలియచేసిన అదే మాట మీకు తెలియచేస్తున్నాను. మే 2 స్పెషల్ డే పెద్దయ్య గారి లైఫ్లో. అదేంటంటే మే 2 1970లో పెద్దయ్య గారు నాన్నగారు బాప్తిస్మం పొందారు. సో దైవజనులు నాన్నగారు బాప్తిస్మం పొందిన రోజు వారి యొక్క మేనల్లుడు గారు పాస్టర్ భూషణం గారు కువైట్లో పరిచర్య ప్రారంభించిన రోజుగా ఉండడం వీఆర్ సో హ్యాపీ. మే ద లార్డ్ బ్లెస్ దిస్ మినిస్ట్రీ అండ్ అనేక ఆత్మలను ఈ పరిచర్య ద్వారా ప్రభు కొరకు సంపాదించడానికి ఈ సంఘము ద్వారా దేవుని సందుకు వచ్చే బిడ్డలందరూ కూడా ఆత్మలో బలపడడానికి ప్రభు కృప చూపునుగాక. ఈరోజు ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినట్లు నేను ప్రభువును స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. పాస్టర్ భూషణం గారికి, పరిచర్యలకు హార్ట్లీ కంగ్రాచులేషన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ఎక్స్పాండ్ యువర్ మినిస్ట్రీ. ఆమేన్.